కనిపిస్తుందా జిమ్? ఇదిగోండి. ఇది మీకే కాదండి, ఇలా వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ అడిగే అందరికీ కూడా జిమ్ సెటప్ జిమ్ సెటప్ పెట్టుకుంది కూడా వెయిట్ లాస్ కోసం కాదు. ఎప్పుడైనా ఎక్సర్సైజ్ 20% మాత్రమే పనిచేస్తుంది, 70% ఫుడ్. ఎప్పుడు చెప్తాను నేను. బట్ ఇది స్ట్రెంగ్త్ కోసం. వెయిట్స్ అనేది చిన్న చిన్న వెయిట్స్ లిఫ్ట్ చేసేది స్ట్రెంగ్త్ కోసం. షార్ట్ హ్యాండ్స్ వేసుకుంటే వావ్ సిరి గారు లావ్ అయ్యారు అని అంటారు. మొన్న అయితే అది షార్ట్ హ్యాండ్స్ వేసుకున్న ఎఫెక్ట్. అది మంచిగా టోన్డ్ ఉంటుంది మజిల్. నాకు ఆ షార్ట్ హ్యాండ్స్ అందుకే వేసుకోను, లాంగ్ హ్యాండ్స్ పెట్టుకుంటా. సో చక్కగా మనం టోన్డ్గా కనబడడానికి వర్కౌట్ హెల్ప్ చేస్తుంది. మనం తినే తిండి ఏదైతే తింటామో అదే మనం మెయిన్. మనం ఇది వదిలేసి, అంటే మంచిగా యాక్టివ్గా ఉండే మెథడ్ని, నిద్రని, ఫుడ్ని వదిలేసి ఎప్పుడైతే తప్పించుకొని పోవడానికి అడ్డదారులు ఎత్తుక్కుంటామో మన ఆశని ఇంకొకళ్ళు క్యాష్ కింద తీసుకొని ప్రోడక్ట్స్ కింద అమ్ముకుంటారు. మీరు అమ్మట్లేదా ప్రోడక్ట్స్ అని అంటే, నేను ఎప్పుడు వెయిట్ లాస్ కోసం అయితే అమ్మలా, హెల్త్ కోసం సేల్ చేస్తాం. అది కూడా మీరు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మార్చుకుంటే ఈ ప్రోడక్ట్స్ కానీ స్కిన్ కేర్, హెయిర్ కేర్, హెల్త్ కేర్ ఇస్తాం. కావాలంటే ఆల్రెడీ తీసుకునే వాళ్ళని అడగండి. ఒకవేళ వాళ్ళు టక్కని తీసుకున్న రెండోసారికో మూడోసారికైనా ఇట్లా కాదు ఇవి చేంజ్ చేసుకోండి అని చెప్తాం. మీరు ఎప్పుడైతే ఆశకి కనుక పోయి నీ షార్ట్ కట్స్లోకి పోతా, నాకు వెయిట్ లాస్ పౌడర్లు కావాలి ఇలా అని ఆలోచిస్తారో మిమ్మల్ని వాడుకుంటారు. రియలైజ్ అవ్వండి, ఎలాంటి అడ్డదారులు లేవు వెయిట్ లాస్కి. ఒక చెట్టుకి నీళ్లు పోయాల్సిందే రోజు. వారానికి ఒక చెట్టుకి వారానికి ఒకసారి పోయాల్సి ఉంటుంది, ఒక చెట్టుకి నెలకు ఒకసారి పోయాల్సి ఉంటుంది, ఒక చెట్టుకి రోజుకు ఒకసారి పోయాల్సి ఉంటుంది. ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క లాంటిది. అంతేగాని నేను ఒక దగ్గర పోయి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, వారానికి నెలకు సరిపడా చల్లగా ఉంటుంది, ఇట్లా పెట్టలేం కదా. సో శరీరానికి కూడా అంతే. బేసిక్ నిద్ర, తిండి, ఎక్సర్సైజ్, ఒక పాజిటివ్ థింకింగ్. దీన్ని దాటుకొని మీరు ఎట్లా తప్పించుకోలేరు. హెల్త్ మేనేజ్మెంట్, వెయిట్ మేనేజ్మెంట్ నేర్చుకొని తీరాలి. ఇది ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. మనం బాగుంటేనే మిమ్మల్ని అన్నీ మేనేజ్ చేసుకోగలుగుతాం. మనం బాగాలేనప్పుడు ఏది రాదు. మీకు ఫినాన్షియల్గా జరగదు, రిలేషన్షిప్ పరంగా మంచిగా జరగదు, ఫ్యామిలీ పరంగా మంచిగా జరగదు, ఏమీ జరగదు. రీజన్ ఏంటంటే ఇది కరెక్ట్గా లేవు. మన థాట్ ప్రాసెస్ మనం సరిగ్గా లేం కాబట్టి, సిచ్యువేషన్ కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేం కాబట్టి అన్నీ నెగిటివ్ వేలో జరుగుతుంటాయి. సో ఈ షార్ట్ కట్స్ వెనక, వెయిట్ లాస్ పౌడర్ల వెనక పరిగెత్తడం ఆపేయండి. అలాంటివి నేను ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయలేదు, నేను ఎప్పుడూ చెప్పలేదు.